హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ నీరజ. ఈరోజు మనం ద ఫుడ్ టు ఇంక్రీజ్ ఎగ్ క్వాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఫుడ్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు. ఇందులో మనకి చుక్కకూర, పాలకూర, మెంతికూరలో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉండి డిఎన్ఏని స్ట్రెంథన్ చేసి ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సెకండ్, బీన్స్ అండ్ లెంటీస్, చిక్కుళ్ళు అండ్ పప్పు దినుసులు. వీటిలో గుడ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సీడ్స్, ఈ సీడ్స్ విషయానికి వస్తే నువ్వులు, అవిసె గింజలు అండ్ సన్ఫ్లవర్ విత్తనాల్లో మనకి గుడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ నట్స్ విషయానికి వస్తే వాల్నట్స్ అనేవి మంచివండి. సో మీరు జీడిపప్పు, బాదం పప్పు బదులు వాల్నట్స్ అనేవి ప్రిఫర్ చేయండి. అండ్ ఎక్కువగా మనం అనేది వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ అనేది ఎప్పుడు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటు మనకి అవకాడో ఫ్రూట్ని ఒక సూపర్ ఫుడ్ ఫర్ ద ఎగ్ క్వాలిటీ అంటాం. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానీ ఎక్కువ ఉంటాయి. అండ్ మన ఇంట్లో ఉండే బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ గార్లిక్, జింజర్. సో వీటిలో ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో మనం ఏదైనా స్ట్రెస్కి గురైనప్పుడు, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది గురైనప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనకి ఎక్కువగా ఈ టమాటోస్, ఆనియన్స్, గార్లిక్, జింజర్లో ఉంటాయి. సో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది